దానికి పునర్నిర్మాణం కూడా ఒకటి నేను అంటే మామూలుగా మూడే చెప్పారు, కానీ నేను పునర్నిర్మాణం కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన తర్వాత ఇవాళ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు వెటనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకత్వంతో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అత్యంత భావంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని. గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగిన తర్వాత శకలాలు రిమూవ్ చేసుకుని ఒకటి నిర్మాణం చేసుకుంటాం కదా, ఆ టైంలో చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయన చూసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన తీసుకెళ్తా ఉన్నారు. అలాగే పవన్ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో MGNRES నిధులు పల్లె పండుగ 102 కార్యక్రమాలు పెట్టి కాకినాడ జిల్లాలో 337 లక్షల రూపాయలతో అలాగే 334 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి చాలా గర్వంగా ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా అలాగే కోటూరు ఎమ్మెల్యేగా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. అలాగే కాకినాడ జిల్లాలో రోడ్లు సీసీ రోడ్లు అయితే మామూలుగా వీధి రోడ్లు అయితే 125 కిలోమీటర్లు లింక్ రోడ్లు కూడా జరిగింది. అలాగే గోకులాలు అలాగే పశువుల రోడ్లు నీళ్ళు తాగడానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరికి అడిగి పెట్టుబడి అనేక కోశాలను కూడా పెట్టడం జరిగిందని చెప్పి తెలుగుతా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే భారత నిర్లక్ష్యం ప్రతి సాగునీటి కాలంలో ప్రతి కాలానికి కూడా కొద్ది చేయడం జరిగింది. ప్రతి ఎకరానికి 1 ఎకరం నేల కూడా ఎన్నలేదు, 1 ఎకరం నేల కూడా మునగలేదని చెప్పి చాలా సకాలంలో చెప్పగలుగుతానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే అన్నదాత ఈ 4 సీజన్లో కూడా ప్రతి రైతుకు కూడా టైం పేమెంట్ అందించాం. ప్రతి చోట కూడా చాలా చోట్ల తెలంగాణలో క్యూలో నుంచినటువంటి రైతులు ఆంధ్రాలో క్యూలో నుంచినట్టుగా చూపించి కృత్రిమంగా ఒక ఎరువుల యొక్క స్కేర్సిటీ సృష్టించడం జరిగింది. మామూలుగా ఎకరం బస్తాలు పట్టుకెళ్ళి 5 బస్తాలు 4 బస్తాలు పట్టుకెళ్ళి పరిస్థితి అంటే ఇది రాజకీయంగా మాతో ఆడుకున్నట్ట రైతులతో ఆడుకున్నట్ట నాకు అర్థం కాలేదు. రైతుల యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరికగా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్నదాత సుఖీభావ పేరుతో ఇవాళ ప్రభుత్వం జిల్లాలో 150,000 మందికి ఒక్కొక్కరికి 20,000 చెప్పిన ఖాతాలో 286 కోట్ల రూపాయలు అదే ముఖ్యమైనటువంటి ఏర్పడిన తర్వాత మొత్తం మీద 130,600 మంది రైతులకి 8.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసి 1,966 కోట్ల రూపాయలు 24 గంటల్లో రైతుల ఖాతాలో వేసిన ఘనత ఇవాళ మనదని చెప్పి కోట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ధాన్యంలో తేమ ఉన్నా సరే 23% దాకా తేమ ఉన్నా సరే అది తీసుకుని ప్రతి ఒక్క రైతు సరే న్యాయం చేసిన ప్రభుత్వం మనదని చెప్పి చెప్తా ఉన్నాను. డ్రోన్ తోటి మొత్తం సాంకేతిక వ్యవసాయం తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు అలాగే దాన్ని ప్రోత్సహించి 384 కోట్ల రూపాయలతో కిసాన్ రోడ్ సర్పంచ్ చేయబడ్డాయి. అలాగే 50 మంది రైతులు రోడ్ పైలట్ చేసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లాలో 302 లక్షల రూపాయలతో వ్యవసాయ ఈ 2 ఏళ్ల కాలంలో జిల్లాలో రైతులకు అవసరమైన 2,60,000 మెట్రిక్ టన్నుల ఎరువు ఎప్పటికప్పుడు బిఎస్సీలోని ఆర్ఎస్టీలోని అందుబాటులో అందించాం. ప్రతి ఒక్క నిమిషం కూడా రైతుల సంక్షేమం కోసమే పెరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎక్కడ ఎరువు కొత్త నాణ్య మాట్లాడకుండా ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 9-10 అధికారంలో వచ్చేసరికి 1,700 కోట్ల రూపాయలు దుర్మార్గంగా రైతుల్లో కూడా ఎక్కడి పారిపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా మనమే ఇచ్చాం. ఆ 1,700 రూపాయలు ఆ ప్రభుత్వం ఎక్కడి పారిపోయిన కూడా మనమే ఇచ్చామని చెప్పి
మరొకసారి గర్వంగా చెప్తా ఉన్నాం. అకాల వర్షాలకి ఎరువులు జరగకుండా కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఎప్పుడు టార్పాలు కూడా ఇచ్చి వాతావరణం బయట పోకపోతే టార్పాలు ఇస్తామన్నారు జేసీ గారు. ఎప్పుడు చేసి ఎప్పుడన్నా చూసేరా చెప్పి నేను అడుగుతాను. ఇవాళ ప్రతి కాలువ తోటను మనకి ఆవేళ అయితే ఒక మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్ పిఠాపురం అతను నకిలీ ఎరువులు అమ్మితే ఇవాళ దాకా అతని మీద చర్యలు తీసుకోలేదని చెప్పి నేను చెప్తాను. ఇవాళ దాకా కూడా అవన్నీ కేసు పెట్టినప్పటికీ మార్కెట్ యార్డ్ చేయడం జైగా ఎవరైతే మార్కెట్ యార్డ్ రైతు సంక్షేమం కోసం ఎవరైతే పెడతాం అటువంటి వ్యక్తులు నకిలీ ఎరువులు ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆఖరిగా అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ఈ 2 నెలల్లో మనం చెప్పింది చేశాం, ప్రతికార రాజకీయాలు చేయలేదు, కక్ష సాధింపులకు పోలేదు, వ్యవస్థలు బలోపేతం చేశాం, అభివృద్ధిని తిరిగి తీసుకొచ్చాం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాకినాడ జిల్లాలో పారిశ్రామిక వ్యవసాయంగా మంచి సమృద్ధిపరంగా చేసి అగ్రగామిగా తీర్చడం మా లక్ష్యం. కూటమి నాయకులు కార్యకర్తలు ఐక్యత ఎల్లకాలంగా కావాలి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ మీరందరూ పదవుల్లో ఉండాలి. వీటిలో ప్రతి ఒక్కరూ పదవుల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.